వెల్కమ్ బ్యాక్. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే తెలంగాణ ప్రజాగర్జన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధమైంది టీ కాంగ్రెస్. సంగారెడ్డి సభ ద్వారా 2019 ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటోంది. సంగారెడ్డి వేదికగా నిర్వహించే తెలంగాణ ప్రజాగర్జన సభను సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచించింది. సాయంత్రం 6 గంటలకు జరిగే బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరు కానుండటంతో బలాన్ని నిరూపించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. సభకు భారీగా జనాన్ని తరలించాలని నిర్ణయించిన నేతలు అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజాగర్జన వేదికగా కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టనుంది. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, ఫీజు రీయింబర్స్మెంట్, KG to PG ఉచిత విద్య ఇలా ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించనుంది. మరోవైపు ఎన్నికలకు మరో 2 ఏళ్లు మాత్రమే ఉండటంతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు రాహుల్ గాంధీ. 10 హామీలతో కూడిన మినీ మేనిఫెస్టోను రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగుల ప్రత్యేక భృతి, ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా మరో రూమ్, వ్యవసాయానికి ప్రత్యేక ప్యాకేజీ, రైతులు పండించిన పంటకు మద్దతు ధర కోసం ప్రత్యేక స్థిరీకరణ నిధి వంటి 10 అంశాలతో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3:30కు ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానికి రాహుల్ గాంధీ చేరుకుంటారు. పంజాగుట్టలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి రాహుల్ పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి 10,000 మోటార్ బైకులతో రాహుల్ సంగారెడ్డికి బయలుదేరుతారు. దారి పొడవునా రాహుల్ గాంధీకి స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశారు.